హలో అందరికీ, ఇది వచ్చేసి మార్నింగ్ షాట్ అండి. పొద్దున్నే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే కిచెన్లోకి వచ్చాను. మాకు ఇది ఒక గోల్ అయిపోయిందనమాట. కిచెన్లో చిమ్నీకి వెంటిలేషన్ హోల్ ఉంటుంది కదా, ఇంకా బాల్కనీలో నుంచి పిచ్చుకలు అయితే వస్తున్నాయి. రోజు గడ్డి తీసుకొని వచ్చి అందులో వేస్తున్నాయి అనమాట. ఇది కిచెన్, నేను చిమ్నీ ఆన్ చేసినప్పుడు ఆ గాలికి అది అంత వెళ్ళిపోతున్నాయి, గడ్డి కింద పడిపోతుంది అనమాట. రోజు క్లీన్ చేసుకోలేకపోతున్నాను, ఇది ఒక పని అయిపోతుంది. రోజు 2 పిచ్చుకలు, జంట పిచ్చుకలు అయితే వస్తున్నాయి అనమాట. అదే మేము అక్కడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్లోకి నేను ఉప్మా చేస్తున్నాను. మా బాబుకి మా హస్బెండ్కి ఉప్మా అయితే చేస్తున్నాను. నా కోసం అయితే నైట్ రైస్ అయితే మిగిలింది, దాన్ని అయితే నేను చిత్రాన్నం లాగా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఉప్మా తినను. ఉప్మా ఎందుకో నేను అంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అక్కడ బాగుంటుంది టేస్ట్ కాబట్టి తింటాను. అండ్ పసుపు అయితే లాస్ట్కి వచ్చిందనమాట. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నిమ్మకాయ రసం అందులోనే పిండేసి చిత్రాన్నంలోకి అయితే వేశాను. ఇంకా మా బాబుకి హస్బెండ్కి ఫుల్ జలుబు ఫీవర్ అండి. ఇంకా అందుకని వాళ్ళ కోసం హాట్ వాటర్ అయితే కాంచి బాటిల్లో అయితే పోసేస్తున్నాను. ఈ మధ్య అసలు క్లైమేట్ బాగాలేదు కదా, అసలు ఫుల్ జలుబులు అయితే వచ్చేసింది అందరికీ. అండ్ నేను పెరుగు తోడేసుకోవడానికని ఒక కుండ అయితే చిన్న తీసుకొచ్చానండి. 150 రూపీస్ అయితే పడింది, చాలా బాగుంది. దాన్ని అయితే ఓవర్ నైట్ వాటర్లో అయితే నానబెట్టేశాను. దాన్ని ఇంకా సీజనింగ్ చేయాలి, వాటర్ వేసి ఉడికించాలన్నమాట. సో అది పగలకుండా వస్తే కనుక ఇంకా ముందు ముందు కర్రీస్ చేసుకోవడానికి, రైస్ చేసుకోవడానికి కూడా మట్టి కుండలు వాడదామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, వాడిన తర్వాత చెప్తాను. అండ్ ఇంకా మా టిఫిన్లోకి వచ్చేసి ఉప్మా అండ్ పులిహోర అయితే చేశాను, చిత్రాన్నము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.